తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం మంజీర్ శీల గ్రామంలో మన గ్రామం మన సుభాష్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి అధికారి జవాబుదారీతనంగా ఉండాలని అన్నారు. ఎవరు ఏ పని మీద వచ్చినా తక్షణం వారికి సహకరించి సమస్యను పరిష్కరించాలని అన్నారు. తన నియోజకవర్గంలోని అందరినీ కలవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అందరినీ కలుపుకొని పోతూ వారి ఆర్థిక పురోగతికి కృషి చేస్తామని అన్నారు. అలాగే గ్రామాల వారీగా ప్రతి సమస్యను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమస్యలు తెలుసుకోవాలని నాకు ఉన్నప్పటికీ గెలిచిన వెంటనే మంత్రి ఇవ్వటం, ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు అన్ని శాఖలు ఇవ్వటం వల్ల అదేవిధంగా విజయవాడ వరదలు రావటం, మరి ఇప్పటికీ కూడా మనం గమనిస్తే చాలా మంది అధికారులు ఇంకా మారలేదు. అవి కాపీ మాకు అందజేసే లిస్ట్ కూడా ఏ అయితే కావాలన్నారో లిస్ట్ అంతా కూడా మాకు అందజేసే అలాగే ఇవన్నీ కూడా ల్యాప్టాప్ లో ఫీడ్ చేసుకుని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని తొలి అభివృద్ధి పనులు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే అసలు డ్రైన్ వ్యవస్థ అనేది లేదు. అలాగే రోడ్డు వ్యవస్థ కూడా చాలా అధ్వానంగా ఉంది. వాటర్ మీరు చెప్పినట్టు వాటర్ సమస్య కూడా ఉంది. కాబట్టి ఇది ప్రధాన సమస్య వాటర్ సమస్య. ఆ సమస్యను అధిగమించాలి. కాబట్టి ముందు వాటర్ సమస్య దాని మీద దృష్టి పెట్టి ఎనివన్నీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి. కాబట్టి తర్వాత డ్రైన్ రోడ్లు ఇవన్నీ కూడా వేయించడం జరుగుతుంది. ఇంకా ఏమైనా ఇంకా పెన్షన్ విషయానికి వస్తే ఇక స్థానిక నాయకులు అందరూ కూడా ఇంకా సైట్ ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన వెంటనే కూడా ఈ యొక్క పెన్షన్ లో రాయించడం జరుగుతుంది. సైట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అర్థం చేసుకోగలరు. అదే విధంగా గతంలో లేకపోతే శ్మశానాల దగ్గర ఇవ్వటం కింద ఈ సైట్లు అన్ని కూడా చేశారు. అవి మీరు మీ దగ్గర ఎవరైతే 5,000 తీసుకుని పట్టాలు ఇచ్చారో వెంటనే కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ మీద తగు చర్య తీసుకోబడతారు. వాళ్ళ లిస్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత ఈ గ్రామాలని తిరిగిన తర్వాత ముఖ్య నేతలందరితో కూడా మండలాల వారీగా మీటింగ్ వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి పదవుల్లో ఉన్న వాళ్ళతో పాటు నా కోసం అలాగే ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి పేరు ఇవ్వాల్సిందిగా పేరు పేరున కోరడం జరుగుతుంది. అదే విధంగా పొరపాటున ఇప్పుడు చాలా మంది పెద్దలకి మరి పిలుపు అందలేదు. వాళ్ళందరూ కూడా నన్ను క్షమించమని కోరుతా ఉన్నాను. ఈసారి నుంచి ఈ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు కూడా విస్మరించడం జరగదు ఎవరిని కూడా. దయచేసి ముఖ్యంగా ముందుగా మీరు చేసే పని ఏంటంటే ఇక్కడ 3 గ్రామాలకి సంబంధించి పేర్లు, నాయకుల పేర్లు, అలాగే ముఖ్యమైన కార్యకర్తల పేర్లు అందరూ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. భీమవరం ఆర్యవైశ్య సంఘ భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దాతల సహకారంతో 4.5 కేజీల వెండి మకర తోరణం అందించారు. సుమారు 4,50,000 విలువ చేసే వెండి మకర తోరణం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. అర్చకులు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరణ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా మహోత్సవంలో భాగంగా శుక్రవారం గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జూడూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శి పెరుమాళ్ల శివ, ఆర్యవైశ్య వర్తక సంఘ భవన అధ్యక్షులు వబిరిశెట్టి వెంకటేశ్వరరావు, తటవర్తి బదిరి, ఆర్యవైశ్య యువజన సంఘం కోశాధికారి వబిరిశెట్టి కిషోర్, మందిర చైర్మన్ పొలవర్తి విశ్వనాథరావు, కన్వీనర్ బోండా నిశాంత్, మండా చంద్రశేఖర్, సమయ మంత్రులు రవిప్రసాద్, నవీన్, వబిరిశెట్టి కనకరాజు, ఛాంబర్ అధ్యక్షులు బొండాల రాంపండు, వబిరిశెట్టి రామకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మాతా వాసవి కన్యకా పరమేశ్వర దేవి అమ్మవారి 57వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి మకర తోరణ వెండితోటి చేయించారు. ఆ మకర తోరణ ఈరోజు అమ్మవారికి ధరించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు
యావత్ మన నియోజకవర్గం మీద, మన రాష్ట్రం మీద, మన దేశం మీద ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆరోగ్య ఐశ్వర్య సిరి సంపన్నతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మహాశక్తి యాగంలో భాగంగా ప్రతిరోజు అమ్మవారి ధ్యానంతో భక్తులు పూజలు చేయాలని కాకినాడ శ్రీపీఠ వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. శ్రీపీఠంలో జరుగుతున్న మహాశక్తి యాగం 2వ రోజు శుక్రవారం ఎంతో ఘనంగా జరిగాయి. ఐశ్వర్యాంబిక అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గా సూక్త ప్రత్యంగిర హోమాలను వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ మహిళలు భక్తులు అధిక సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. 2వ రోజు కూడా సుమారు 30,000 మందికి పైనే మహిళా భక్తులు హాజరయ్యి అమ్మవారి కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ దేవి శరణవరాత్రులను పురస్కరించుకుని శ్రీపీఠంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ ఏర్పాట్ల నడుమ మహాశక్తి యాగం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహాశక్తి యాగానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. మహాశక్తి యాగంలో ఊహకందనటువంటి ఒక భక్తి, ఊహకందనటువంటి భక్తుల యొక్క భావము, ఇవి ఎవరి యొక్క ఆలోచన పరిధిని దాటిపోతుంది, ప్రతి ఒక్కరి ఆలోచన పరిధిని. కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా శ్రీపీఠంలో విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, కార్యకర్తల ఆహర్నిశలు ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా శ్రమ కోర్చి అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. అందులో 2వ రోజు మహాశక్తి యాగం ఒక అద్భుతమైనటువంటి 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వరంగల్లో సురేఖ దిష్టిబొమ్మను దహనం చేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు ఇటీవల కొండా సురేఖ స్పష్టం చేశారు. అయినా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇదే అంశంపై సురేఖకు లీగల్ నోటీసులు ఇవ్వాలని నాగార్జున భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ తరహా కూల్చివేతలు క్షేత్రస్థాయికి చేరాయి. జిల్లాలో సైతం అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలయ్యాయి. తాజాగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను అధికారులు కూల్చివేశారు. ఈ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపడతామని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. అలాగే మంచిర్యాల పట్టణంలో సెట్ బ్యాక్ లేకుండా కట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం. భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న ఉండి ఎమ్మెల్యే రఘురామ. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలంటూ ఆకాంక్ష. శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దసరా మహోత్సవాలు. శ్రీ శైలపుత్రి దేవి అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం. వరంగల్లో మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మ దహనం. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.